హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల కర్రీ చేసుకుందాం. చేపల ఫ్రైకి పసుపు, దీంట్లో కూడా పసుపు, కర్రీకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఎక్కువనే వేసుకుందాం. కారం, ఇది మిరియాలు కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. కర్రీలో కారం, మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ చింతపండు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకుంటాం. ఈ సీ ఫుడ్ కదా, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఫ్రై ఇది ముందే ఇంకా దీంట్లో వండాం. ఫ్రైలో ధనియాలు, దీంట్లో తర్వాత వేసుకుందాం. జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పౌడర్ చేసుకుందాం. మిరియాల పౌడర్, ఇంట్లో కొంచెం కర్రీకి వేసుకోవాలి. ఫ్రైలో ఫుల్ ఒక నిమ్మకాయ వేసుకున్నాను దీంట్లో. ఈ చేప కొరమేలు జస్ట్ మ్యాగ్నేట్ పెట్టుకుందాం. ఎక్కువ అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కర్రీని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. దీనికి ఉప్పు కారం అంతా మంచిగా కలపాలి. ఇది కూడా అంతే, కొంచెం ముళ్ళు ఉంటే జాగ్రత్తగా కలుపుకోండి, చేతికి పుచ్చుకుంటే. ఇది ఉంటాయండి బాగా. కూరమంటలో కొంచెం కలుపుకుంటే వేరే చేపల్లో ఎక్కువ. గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రైకి వేసుకున్నామండి. డీప్ ఫ్రై కాకుండా చాలా ఫ్రై, అంత ఆయిల్ కాకుండా డీప్ ఆయిల్ కాదండి, ఇది చాలా ఫ్రై. దీంట్లో కర్రీ కొంచెం టైమాగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకొని చేసుకోండి. ఫాస్ట్గా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. గిన్నె చుట్టూ వేసుకుందాం. కొంచెం టైంగా వేసుకుందాం. గిన్నె పెట్టుకొని జీలకర్ర, చెక్క, మేము ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం. కొంచెం దీంట్లో కూడా 2 మిరియాలు వేసుకున్నాము. ఇలాచి, లవంగం, మాడకు మీద తీసేసుకున్నాం. వేసుకొని మనం మూకుడు పేస్ట్ చేసుకుందాం. కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ ఆయిల్ ఇక్కడంతా స్ప్రెడ్ అయ్యేటట్టు జస్ట్ ఇలా అనుకుంటూ చేసుకోవాలి. మనం ఫ్రై మెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటాం.
వేసుకున్నామని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ పైకి నుంచి. ఇలా ఫ్రై అయితే ఉంటుంది. మనం ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా తీసేసుకుందాం పైకి కిందికి అనుకొని. ఇంకా కొంచెం ఫ్రై కానిద్దాం. మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు రెడీగా ఉంది. ఫ్రై అయిందండి. మేము బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ దీంట్లో వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లో మసాలా చింతపండు మనం దీంట్లోనే పిండేసుకుందాం. చింతపండు పిండేసుకుందాం. పసుపు వేసుకుందాం. కారం పొడి వేసుకుంటాం. ఇందాక చేపలకి ఉంది కానీ పులుసు మనం చింతపండు తీసేస్తాం కాబట్టి పడుతుంది. ఉప్పు వేసుకున్నాం. చింతపండు తీసుకాం కాబట్టి దీంట్లోనే మిక్స్ అలా ఉంటుంది కదా, తీసుకున్నాము. దీంట్లో కొంచెం మసులుతుంది కదా, దీంట్లో వేసేస్తాం. కొంచెం కారం వస్తుంది కాబట్టి మనము ఎక్కువ కారం ఇంట్లో వేసుకోవాలి. కారం ఎంత ఉంటుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసి 10 to 15 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్పూన్ పెట్టకుండా జస్ట్ ఇలా అనాలి.